హాయ్ అండి. ఎగ్‌ని ఏదైనా డిఫరెంట్‌గా వండాలనుకుంటున్నారా? అయితే శనగపప్పుతోటి ఒకసారి వండి చూడండి. మీకు మటన్ కంటే కూడా టేస్టీగా ఉంటది. అయితే దీనికోసం ఫస్ట్ మనం ఒక గిన్నెలో ఆయిల్ ఏసేసి 2 ఇలాచీలు, 4 లవంగాలు, పచ్చిమిర్చి, మన ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, సన్నగా తరిగేసి ఏసేసుకొని మంచిగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపేసి మన బాయిల్డ్ ఎగ్స్, నేను నలుగురికి వండుతున్నా కాబట్టి 4 ఎగ్స్ వేసుకున్నా. అవి వేసుకొని మంచిగా వేయించుకుందాం, ఓకేనా? ఇప్పుడు శనగపప్పును, ఉడకబెట్టుకున్న శనగపప్పు ఒక కప్ వేసుకున్నా నేను. మీకు తగ్గట్టు వేసుకోండి క్వాంటిటీ, ఎంతమంది తినేది ఉంటే అన్ని ఎగ్స్ అంత కర్రీ అంత పప్పు యూజ్ చేసుకోవచ్చు. పప్పు వేయంగానే సాల్ట్, కారం వేసేసి మంచిగా ఒక 2 మినిట్స్ కలుపుకొని కొన్ని వాటర్ వేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్లో మన కర్రీ రెడీ అయిపోతుంది. ఎందుకు అంటే మనం ఆల్రెడీ శనగపప్పు ఉడకబెట్టేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు. దీంట్లో కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీరాకు, అంతే. దట్స్ ఆల్, మన కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఎంజాయ్ చేయండి.